హరే కృష్ణ. ఈ ప్రపంచంలో మనమందరం ఆనందం కోసం వెతుకుతుంటాం. కొందరు సంపదల ఆనందం కోసం వెతుకుతారు, కొందరు పదవిలో ఆనందం కోసం వెతుకుతారు, కొందరు వాళ్ళకు వచ్చేటువంటి ఆస్తుల ఆనందం వెతుకుతుంటారు. కానీ ఎంత పొందినప్పటికీ మన హృదయంలో, మన మనసులో ఎంతో కొంత వెలితి ఉంటుంది. అదే ఆ వెలితి నింపటమే కృష్ణ ప్రేమ, భగవంతుని పట్ల ప్రేమ. ఆ వెలితిని నింపటానికి, భగవంతుని పట్ల ప్రేమను నింపటానికి 500 సంవత్సరాల క్రితం గంగానది ఒడ్డు పక్కనున్న పానీహటి అనే గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం జరిగింది. అదే పానీహటి చిడాదహి మహోత్సవం. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ప్రియ భక్తుడు రఘునాథదాస గోస్వామి ఆయన చిన్నప్పటి నుంచే భగవంతుడి పట్ల భక్తిని పెంపొందించుకున్నారు. అందమైన భార్య, వారి తండ్రి చాలా అపర కుబేరుడు. సో ఎంతో ధనముంది, అందమైన భార్య ఉంది, ఎంతో మంది నౌకర్లు ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయనకి ఇవేమి ఆనందం కలిగించట్లేదు. ఒకటే ఆనందం, ఆ చైతన్య మహాప్రభు యొక్క భక్తి సేవలో ఆయన ఆనందాన్ని కోరుకుంటున్నారు. అలా జరుగుతున్నప్పుడు ఒకానొక సమయంలో నిత్యానంద ప్రభు వారు పానీహటి గ్రామానికి వస్తున్నారని తెలుసుకున్న రఘునాథదాస గోస్వామి వాళ్ళ తండ్రి గారి పర్మిషన్ తీసుకొని అనేక మంది భటులతో ఈ పానీహటి గ్రామాన్ని సందర్శిస్తారు. సో అక్కడ చూస్తారు, నిత్యానంద ప్రభు ఒక రాయి మీద ఆయన కూర్చొని ఉంటారు. చాలా గ్లేరింగ్ ఎఫెల్జెన్స్ తో నిత్యానంద ప్రభు, చుట్టుపక్కలందరూ వాళ్ళ భక్తులందరూ కూర్చొని ఉంటారు. కానీ రఘునాథదాస గోస్వామి దగ్గరికి వెళ్ళకుండా ఒక చెట్టు చాటున ఉండి దర్శించుకుంటుంటారు నిత్యానంద ప్రభు. సో ఇది గమనించిన ఒక భక్తుడు నిత్యానంద ప్రభు చెప్తారు, స్వామి రఘునాథదాస గోస్వామి దూరం నుంచి మిమ్మల్ని దర్శనం చేసుకున్నారు అని చెప్పంగానే నిత్యానంద ప్రభు చెప్తారు, మొదట ఆ భక్తుని నా దగ్గర తీసుకురండి అంటారు. సో ఆ భక్తుడిని వీళ్ళందరూ వెళ్ళి ఆ రఘునాథదాస గోస్వామిని తీసుకొచ్చి నిత్యానంద ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు నిత్యానంద ప్రభు చాలా కోపంతో, ఏమయ్యా నువ్వు అంత దూరం నుంచి నన్ను దర్శనం చేసుకుంటూ నా దగ్గరికి రావా నువ్వు అని అడుగుతారు. అప్పుడు చాలా వినయంగా ఆయన నమస్కరిస్తారు రఘునాథదాస గోస్వామి. అప్పుడు నిత్యానంద ప్రభు తన పాదాలను తీసుకొని రఘునాథదాస గోస్వామి శిరస్సు మీద ఉంచి ఆయన చెప్తారు, ఇప్పుడు నీకు ఒక శిక్ష నేను విధిస్తాను. ఎందుకంటే నువ్వు నా దగ్గరికి రాలేదు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి భక్తులందరికీ నువ్వు ఇవాళ అటుకుడుతో వాళ్ళకి నువ్వు ప్రసాదం చేసి వడ్డించాలి. అటుకుడు పెరుగుతో కలిపినటువంటి వంటకాలు, అటుకుడు చిక్కటి పాలతో చేసినటువంటి వంటకాలు చేసి ఆ భక్తులందరికీ నువ్వు వితరణ చేయాలి, ప్రసాద వితరణ చేయాలి. ఇదే నీకు ఇస్తున్నటువంటి శిక్ష అని చెప్పి నిత్యానంద ప్రభు చెప్తారు. అప్పుడు రఘునాథదాస గోస్వామి ఎంతో ప్రేమతో ఆ శిక్షను స్వీకరించి, ఆయన దగ్గర అపర కుబేరుడు కాబట్టి సో కొన్ని వేలాది మందికి సరిపడేటువంటి అటుకులు, చక్కెర, చిక్కటి పాలు, పెరుగు, అరటి పళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి అనేక వంటలు ప్రిపేర్ చేసి ఆయన అక్కడ ఉన్నటువంటి వేలాది మంది భక్తులకు వడ్డించడం జరిగింది. ప్రతి ఒక్క భక్తుడికి 2 కుండలు రఘునాథదాస గోస్వామి ఇచ్చారు. ఒక కుండలో చిక్కటి పాలతో నానబెట్టినటువంటి అటుకులు, ఇంకొక కుండలో పెరుగులో నానబెట్టినటువంటి అటుకులు. ఇలా వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఈ కుండలు ఇచ్చి వాళ్ళందరికీ ప్రసాదాన్ని ఇవ్వటం జరిగింది. చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలందరూ తెలుసుకొని వారందరూ కూడా ఈ యొక్క చిడాదహి ఉత్సవానికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రఘునాథదాస గోస్వామి అందరికీ 2 కుండలు ఇవ్వటం జరిగింది. కొందరు నుంచొని స్వీకరించారు, కొందరు కూర్చొని స్వీకరించారు. చాలా మంది ఇంకా ఖాళీ లేకపోతే అనేక మంది భక్తులు వస్తున్నారు. కొందరు గంగా నదిలో నుంచొని కూడా వాళ్ళు ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించారు. ఇది చూసినటువంటి నిత్యానంద ప్రభు ఎంతో సంతోషించారు. వినయం, భక్తులకు సేవ, ప్రసాద వితరణ మరియు నిత్యానంద ప్రభు వారి యొక్క కరుణ ద్వారా శ్రీ చైతన్య మహాప్రభు పట్ల స్వచ్ఛమైన ప్రేమను పొందటమే ఈ పానీహటి ఉత్సవం నుంచి మనం తెలుసుకోవటువంటి గొప్ప విషయం. రఘునాథదాస గోస్వామి నిత్యానంద ప్రభు యొక్క కరుణ ద్వారా ఏ విధంగా అయితే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క ప్రేమను పొందారో అదే విధంగా మన భక్తులందరం ఈ యొక్క పానీహటి చిడాదహి మహోత్సవం రోజున మనందరం నిత్యానంద ప్రభువుకి సేవ చేసి వారి కరుణ ద్వారా మనందరం కూడా చైతన్య మహాప్రభు యొక్క ప్రేమను పొందగలిగి తద్వారా శ్రీకృష్ణ ప్రేమను కూడా మనందరం పొందాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ.